ఆర్గానిక్గా కూరగాయలు మన మిద్దె తోటలపై మనం ఎలా పెంచుకోవాలి అనే ఉద్దేశంతో పర్యావరణానికి ఎంత మేలు చేస్తాయి అనే విషయాన్ని తెలియచేయడానికి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది అనేది. ఈ కార్యక్రమంలో ముందు మనం మిద్దె తోటలను ఎందుకు ఎంచుకున్నాం అంటే, ఈరోజు ల్యాండ్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోయి కనీసం 1 సెంట్ భూమిని కూడా మనం మొక్కలు పెంచుకోవడానికి వదులుకోలేకపోతున్నాం. కాబట్టి మన మిద్దెల్ని మనం ఈ కార్యక్రమానికి అంటే ఆర్గానిక్గా కూరగాయలు అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, బయట మార్కెట్లో అన్ని కెమికల్ స్ప్రే చేసిన కూరగాయలు 1-2 రోజుల్లోనే మార్కెట్కి వచ్చి వాటిని మనం కన్జ్యూమ్ చేయటం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు ఇలాంటివన్నీ రోగాలు వస్తున్నాయి మనకి. సో వాటిని బట్టి మన కూరగాయల్ని మనమే పెంచుకోవాలి అనే ఉద్దేశంతో వాటి వల్ల మనకి ఆరోగ్యం కూడా అట్ ద సేమ్ టైమ్ మన హెల్త్ కూడా బాగా ఇదవుతుంది. ఎందుకంటే మనం ఇది చేస్తూ ఉంటాం కాబట్టి ఫిజికల్గా వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ వ్యాయామం అనేది మన శరీరానికి సరిపోతుంది. ఈ విధంగా మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవడంతో పాటు 10 మందికి కూడా మనం మేలు చేయగలం అనే ఉద్దేశంతో ఈ పర్యావరణ హిత కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం మనము మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని వాటిని కూడా మనం పూజ చేస్తాము. పూలు ఉంటాయి, ఆ పూలని కూడా మనం కంపోస్ట్ చేస్తూ ఉంటాము. ఇంట్లో వచ్చిన కూరగాయల వ్యర్థాలు లేకపోతే ఏదో ఒక ఆర్డర్ పెట్టుకుంటే అట్టపెట్టెలు వస్తూ ఉంటాయి, వీటన్నిటిని కూడా మనం కంపోస్ట్ చేస్తూ ఉంటాము. అలాగే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ని కూడా మనము ఇక్కడ చూపిస్తున్నది మీకు వెరిగేటెడ్ వాము అండి. అసలు ముట్టుకుంటేనే అది ఎంత చక్కటి స్మెల్ని ఇస్తుంది, అంటే ఒక విధమైన ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది బాగా. అలాగే మనం వాటిలో చక్కగా బజ్జీలు అలాంటివి చేసుకోండి. మేడం, మీరు కిచెన్ వేస్ట్ అది ఎలా వాడుతూ ఉంటారు అనేది ఏమన్నా అదే చెప్తారా? కిచెన్ వేస్ట్ని తయారు చేసే విధానం కానీ ఏదన్నా ఏంటండి ఇది కూరగాయల వ్యర్థాలు ఉంటాయి. మన ఇంట్లో ఏది వేస్ట్ అనిపిస్తే అవన్నీ కూడా కొంచెం మట్టి వేసి కొంచెం వేపపిండి ఒకటి వేస్తాం మేము. అలాగే కొంచెం లేయర్ వైజ్ కొంచెం మట్టి, కొంచెం కూరగాయల వ్యర్థము, మళ్ళీ మట్టి, వేపాకులు, ఎండుటాకులు, ఎండిపోయిన పువ్వులు ఇలాంటివన్నీ కూడా వేస్తాం, ఎరుగుతాయి. అది హాఫ్ రెడీ అయింది, మిగతాది మళ్ళీ కొద్ది రోజులు పడుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ చూస్తే మీకు ఇది ఉన్నది కదండి, ప్లాస్టిక్ బాటిల్ని కట్ చేసి ఇలా పెట్టేసుకుంటాం మొక్కల్లో. పెట్టుకుని అందులోనే మనము ఈ వేస్టేజ్ వేస్తూ ఉంటాము. ఇందులో నీళ్లు పోస్తే ఆటోమేటిక్గా దీంట్లో ఉన్నదంతా కంపోస్ట్ అవుతుంది. దీంట్లో ఉన్న ఏదైతే దాని మంచి క్వాలిటీస్, మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మొక్కలకు అందుతూ ఉంటాయి. మనం కింద బాటిల్ టిప్ ఓపెన్ చేసి ఇందులో సగం కట్ చేసి ఇందులో వేస్ట్ వేయాలా, లేకపోతే ఇందులో డైరెక్ట్ వేసేయచ్చు. ఇది వితౌట్ సాయిల్ వేసేసుకోవచ్చు. ఎందుకంటే వాటర్ పోయాలి. ఏ రోజు వాటర్ ఇందులో పోసేసుకుంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది దాంట్లో ఉండే పోషకాలు అనేది మొక్కలకు అందుతాయి. అట్ ద సేమ్ టైం ఇది కూడా కంపోస్ట్ అయిపోతుంది. ఇందులో 3 కాన్సెప్ట్స్ అనమాట మనకి. మనం మొక్కలు పెంచుకుంటున్నాము, ప్లాస్టిక్ వేస్ట్ ప్లస్ హోమ్ మేడ్ కంపోస్ట్, ఇలా 3 రకాలుగా మనం దీన్ని వాడుతుంటాం. అలాగే మనం ఏదైనా ప్లాస్టిక్ వెయిట్ కూడా వేయొచ్చు కాదండి, ప్లాస్టిక్ అలాగే మనం ఎక్కడికన్నా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు మంచినీళ్ళు తాగేసి పడేస్తుంటారు కదా, ఇలాంటివన్నీ మేము తెచ్చుకొని మొక్కలు గింజలు వేసుకుంటే మొక్కలు రెడీ అయ్యాక మళ్ళీ మేము రీపాట్ చేసుకుంటూ ఉంటాము. ఇలాంటివి ఇంకా కొన్ని పేపర్ గ్లాసెస్ ఇవన్నీ కూడా మేము అంటే మనం బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనుకొని ఇలాగే ఇక్కడ ఆయిల్ క్యాన్ ఒకటి ఉంది చూడండి. ఇది జనరల్గా మనం ఆయిల్ క్యాన్ అనేది కంపోస్ట్ స్క్రాప్ వాళ్ళకి వేసేస్తూ ఉంటాం. మనం కొంచెం కటింగ్ చేసి అందులో ఏదన్నా మొక్క పెట్టేస్తే అదే పెరుగుతూ ఉంటుంది. సో మేము ఎన్నిసార్లు కొత్తిమీర ట్రై చేసినారా అలా ఈ ప్రాసెస్ అన్నీ చేసిన. కొత్తిమీరలో మనకి వేరే ఉండదు. మీరు ఎలా ట్రై చేశారో చెప్పండి ఫస్ట్. బాటిల్లో సగం సాయిల్ తీసుకొని అందులో కొన్ని సీడ్స్ వేసేసాము. అలా కావట్లేదని శాండ్ తీసుకొని మళ్ళీ అందులో మిక్సప్ చేసి వేసామన్నమాట. అయినా వచ్చినాయి కానీ ఉండలేదు ఇంత హైట్ అయినా. కొత్తిమీర ఏంటంటే ధనియాలు తీసుకున్నాక కొంచెం దాన్ని ప్రెస్ చేయాలి. అప్పడాల కర్రతోనో ఇలా జస్ట్ ప్రెస్ చేసి అప్పుడు వాటిని వేస్తే అంటే ఆ బద్దని 2గా అయినప్పుడు ఆ సీడ్ బయటకు వస్తుంది కదా, అలాగే చేసుకోవాలి. కానీ ఉండట్లేదు అంటే వాటరింగ్ ఎలా చేస్తున్నారు అనేది
అంటే ఇప్పుడు చిన్న మొక్కకి మనం నీళ్ళు పైనుంచి పోసేసామనుకోండి అది పడిపోతాయి కదా, అలా లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంకా వాటరింగ్ విధానం అంటే ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్కి క్యాప్కి హోల్స్ పెట్టండి, సన్న సన్న హోల్స్ పెట్టే సూదితో, అది షవర్ ఫ్లో లాగా వస్తుంది. అలాంటి షవర్ ఫ్లోని దాంతో స్ప్రే చేస్తే ఇలాగా సరిపోతుంది మనకి. అంటే ఇక్కడ చూడండి, సరస్వతి ఆకు, కొత్తిమీర, ఇంకా పుదీనా ఉంది చూడండి, పుదీనా, ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు ఈజీగా. అట్లా అంటే ముందు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి, తర్వాత మీరు సస్టైనబిలిటీ మీరు మేము పెంచుకోగలుగుతున్నాం అని అనుకున్నప్పుడు నెక్స్ట్ నుంచి ఇంకా ఇదిగోండి వంగ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు అండి. పేరు, ఫోన్ నెంబర్, మీకు కావాల్సిన అంటే మీరు పెంచుకునే విధానాన్ని బట్టి మీరు పెంచుకుంటాము అంటే కనుక ఉచితంగా కూరగాయలు నారిస్తాము మా స్టాల్ దగ్గర. అలా అయితే నోట్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళు, మీరు ఇంట్రెస్ట్ ఉండి కరెక్ట్గా పెంచుకుంటాము అనుకొని. మీరు కాదమ్మా, అందరికీ చెప్తాను, మీరు అర్థమైంది. మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మేము ఈరోజు ఉదయం భవానీపురం పున్నమి ఘాట్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ని ఒకటి చేశాము. ఇది ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా జరిగే రెండో ప్రోగ్రాము. అలాగే రేపు ఉదయం ఆర్గానిక్ మేళా అనేది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ గారు స్టేడియం కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. అందులో కూడా మేము ఉచితంగా విత్తనాలు, నారు మొక్కలు పంచడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భాగస్వామ్యం కావాలని మా కోరిక. అట్లయితే మళ్ళీ రోజు పెట్టింది అట్లా హోల్స్ పెట్టి సాయిల్ అయితే ఆ బకెట్లో చెప్పండి. అదే మీరు 1 Earth 1 Life చూశారు కదా, ఇక్కడ మీకు ఏమనిపించింది అట్లానా? నాకంటే ఇది కొత్తగా ప్రాసెస్ నేను చూసాను, ఇంటికి వెళ్ళినాక ఇది అంటే ఇది వరకు మీరు చేయలేదా? ఇది ఎప్పుడు చేయలేదు. అంటే ఇలా నార్మల్గా మామూలుగా పెంచుతాం కానీ ఇలా పెట్టి ఈ ప్రాసెస్ ఇంట్రెస్ట్గా ఉంది. డైరెక్ట్గా కంపోస్ట్ వాడుకునే విధానం మీకు నచ్చింది? అవును. ఇలా బాటిల్ పెడితే ఇలా వెళ్ళేది డైరెక్ట్గా వేస్తాం కానీ అప్పుడు అంత అనిపించలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఇదొకటి ఓకే. మళ్ళీ కింద ఇది సాయిల్ది సీడ్స్ వేసేది, అది కంపోస్ట్ తయారు చేసే విధానం అది మనం ఉడకబెట్టి వాచ్ చేసి అలాంటిదైనా ఇంత అవేర్నెస్ ఎందుకు తీసుకొస్తున్నాం? ఇన్స్పెక్షన్స్ స్ప్రెడ్ అవ్వకుండా. ఓకే, రీయూజ్, రీసైకిల్ చేయడానికి మంచి ఇంకా చూసారా అంటే జాగ్రత్తగా అంటే ఎలా పెంచుకోవాలి, దానికి తగ్గ బలం ఇస్తే మట్టి తప్పకుండా 30% సాయిల్